హాయ్ హలో నా పేరు ఈ వీడియోలో ఏంటంటే మనం ఎక్స్ప్లోరింగ్ ద బిల్డ్ పీరియాడికల్. బిల్డ్ పీరియాడికల్ అంటే ఏంటి జెన్కిన్స్ లో ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రాక్టికల్ గా ఇప్పుడు చూద్దాం. గో టు జెన్కిన్స్ డాష్ బోర్డ్. నేను ఒక జాబ్ ని క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ జాబ్ నేమ్ వచ్చి తీసుకున్నాం అంటే బిల్డ్ పీరియాడికల్. బిల్డ్ పీరియాడికల్ అనే నేమ్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేస్తుంది. ఓకే అని క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వెళ్తాం. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వెళ్ళి ఇక్కడ గిటప్ యొక్క రిపాజిటరీ అని ఒక రిపాజిటరీని క్రియేట్ చేసుకున్నాం. ఆల్రెడీ డెవాప్స్ 5 అని ఒక రిపాజిటరీని క్రియేట్ చేసుకున్నా. లేకపోతే మనం న్యూ రిపాజిటరీ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వన్ రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం. డెవాప్స్ వచ్చేసి రిపాజిటరీ నేమ్ వచ్చేసి డెవ్ ఐఫోన్ ప్రాజెక్ట్ అని ఒక రిపాజిటరీ నేమ్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేసుకున్నాం, దిస్ ఈజ్ ది డెవ్ ఐఫోన్ ప్రాజెక్ట్. డెవ్ ఐఫోన్ ప్రాజెక్ట్ అని ఒక రిపాజిటరీ నేమ్ తీసుకుంటాం. ఇక్కడ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ రియల్ టైంలో మనం ప్రైవేట్ యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే మన డేటాని సెక్యూర్ ఉంచుకోవడానికి ప్రైవేట్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ప్రాక్టికల్ పర్పస్ కాబట్టి నేను పబ్లిక్ని యూజ్ చేసుకుంటాను. నెక్స్ట్ యాడ్ మీ రీడ్మీ ఫైల్ అనేది క్లిక్ చేసుకుంటాను. ఎందుకంటే ఏదైనా ఎడిటింగ్ చేసుకోవడానికి మనకు రీడ్మీ ఫైల్ అనేది చూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్రియేట్ ఏ రిపాజిటరీ. వన్ రిపాజిటరీ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇక నీ కోడ్ వస్తుందో ఈ కోడ్ని కాపీ చేసుకొని గో టు బిల్డ్ పీరియాడికల్లీ పేస్ట్ ఏ. ఇక్కడ పే చేసిన క్రెడెన్షియల్ అడగదు. ఎందుకంటే ఇక్కడ మనకి కోడ్ అనేది పబ్లిక్ లో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఒకవేళ ప్రైవేట్ ఉంటే కానీ మనం క్రెడెన్షియల్ అనేది క్రియేట్ చేసుకోవాలి, అవసరం లేదు. నెక్స్ట్ బ్రాంచ్. బ్రాంచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ బ్రాంచ్ ఉంది కదా ఇక్కడ. ఇక నేను మెయిన్ బ్రాంచ్ అనేది తీసుకుంటాను. ఓకే, మెయిన్ బ్రాంచ్ తీసుకున్నా. నెక్స్ట్ స్క్రోల్ ఆన్ చేసుకుంటే ఇక్కడ బిల్ పీరియాడికల్ ఉంది. ఈ బిల్ పీరియాడికల్ ని సెలెక్ట్ చేసుకున్నాం. బిల్ పీరియాడికల్ అంటే ఏదైనా ఒక జాబ్ ని మన షెడ్యూల్ టైంలో మనకు రన్ అవ్వడానికి బిల్ పీరియాడికల్లీ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ లేవాలనుకుంటే మనం 4 o'clock అలారం పెట్టుకుంటాం. అలానే ఒక షెడ్యూల్, ఒక జాబ్ కి మనం షెడ్యూల్ ని రన్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి నేను షెడ్యూల్ ఏమి తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకు క్వాంటిటీస్ ఉంటాయి. మినిట్, అవర్స్, డేట్ ఆఫ్ మంత్, డేట్ ఆఫ్ వీక్స్. దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుని నేను 1 minute కి రన్ అవ్వాలా. ఇక్కడ ప్యాటర్న్స్ ఉన్నాయి మనకి. 1 minute కి రన్ అవ్వాలా లేదా 2 minutes రన్ అవ్వాలా, ఎవరి 1 minute కి రన్ అవ్వాలా అంటే మనం టోటల్గా దీన్ని తీసుకుంటాం. ఇక్కడికి వెళ్ళి పే చేస్తే నీకు ఎవరి 1 minute కి మనకు జాబ్ అనేది రన్ అవుతా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, టైం 11:56 ఉంది కదా, 48 AM. నెక్స్ట్ ఏం చూపిస్తుంది మనకి, ఈ టైంకి మనకి ఎవ్రీ 50 minutes కి మనకి రన్ అవుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకోకుండా ఎప్పుడు ఏం తీసుకున్నా అంటే స్టార్, మినిట్, అవర్స్, స్టార్. ఇక్కడ నేను మొత్తం 5 స్టార్ తీసుకుంటున్నాను. 5 స్టార్ తీసుకొని ఇక్కడ చూస్తే నీకేంటి, ఎవరీ 1 minute కి నేను రన్ అవ్వాలని పెట్టుకున్నాను. ఇక్కడ ఎవరీ 1 minute కి రన్ అవ్వాలంటే ఇక్కడ స్టార్, ఒక్కొక్క స్టార్ ఏంటంటే అవరు, మినిట్, అవరు, డేట్ ఆఫ్ మంత్, డేట్ ఆఫ్ వీక్స్ అనమాట. ఇక నేను టోటల్ 5 స్టార్ తీసుకున్నాను. ఓకే, కానీ ఎవరీ 1 minute కి నాకు జాబ్ రన్ అవ్వాలనుకుంటే నేను ఇక్కడ టోటల్ 5 స్టార్ తీసుకున్నాను. నెక్స్ట్ అప్లై అండ్ సేవ్ క్లిక్ చేసుకున్నాను. అప్లై అండ్ సేవ్ క్లిక్ చేసి బిల్ రన్ చేస్తున్నాను. బిల్ రన్ చేస్తున్నా అంటే ఇక్కడ కోడ్లో ఎటువంటి చేంజెస్ లేకుండా మనకి ఆటోమేటిక్గా ఒక షెడ్యూల్ టైంలో మనకి బిల్డ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి బిల్ అనేది సక్సెస్ వచ్చింది. చూడండి, ఇక్కడ మనకి సక్సెస్ వచ్చింది. మనం షెడ్యూల్ ప్రకారం రన్ అవుతా ఉంటుంది బిల్ పీరియడ్. ఇప్పుడు 1 ఉంది కదా, ఎవరీ 1 minute కి మనకు బిల్డ్ అనేది మనం ఏదైతే షెడ్యూల్ ఇచ్చుకున్నామో ఆ షెడ్యూల్ ప్రకారం మనకు బిల్డ్ అనేది రన్ అవుతుంది. కోడ్లో చేంజెస్ చేసినా చేయకపోయినా మనకు ఆటోమేటిక్గా బిల్ అనేది రన్ అవుతుంది. దీన్ని మనం బిల్డ్ పీరియాడికల్లీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీఫ్రెష్ చేస్తాం. రీఫ్రెష్ చేస్తే నెక్స్ట్ 2 బిల్స్ అయినాయి. ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం 1 సెకండ్. ఇంకా ఎవరీ 1 minute కి ఇక్కడ రన్ అవుతానే మనం స్టాప్ చేసిన వరకు బిల్ పీరియాడికల్ అనేది మనకి రన్ అవుతూనే ఉంటుంది. ఈ బిల్ పీరియాడికల్ ఎందుకు చేసుకుంటాం అంటే మనం రియల్ టైంలో వెరీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకుంటాం. ఏదైనా మనం షెడ్యూల్ ఇచ్చుకున్నప్పుడు కోడ్లో చేంజెస్ ఉన్నా లేకపోయినా మనకు ఆటోమేటిక్గా మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకు బిల్ అనేది రన్ అవ్వాలనుకుంటే మనం బిల్ పీరియాడికల్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.